హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ముందుగా ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో జరిగిన పూజ విశేషాలు చూడండి. శ్రీరామనవమి సందర్భంగా మా ప్రసాదాలు రెడీ చేసుకున్నాము. మా ప్రసాదాలు వచ్చి వడపప్పు, సలివిడి, సేమ్యా, పానకం. పానకంలో బెల్లం, మిరియాల పొడి, ఇలాచీ పొడి వేసాము. ఉరికనే కొంచెం తులసాకులు వేసాను. బాగున్నాయా? మా ప్రసాదాలు రెడీ అయినాయి. ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం, వికాలమే పటే నిత్యం ధనధాన్య సమన్విత. హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రతి పండగకి దేవుడికి పెట్టే నైవేద్యంకి ఒక ఆరోగ్యకరమైన అంశం దాగుందని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాగే శ్రీరామనవమికి పానకము, వడపప్పు నైవేద్యంగా పెడుతూ ఉంటాము. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఎక్కువ చెమట పట్టి బాడీలో ఉన్న కొన్ని ఖనిజాలు లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటివి చెమటతో పాటు బయటికి ఎక్కువ వెళ్ళిపోతాయి. కాబట్టి పానకంలో ఈ 4 ఖనిజాలు ఉంటాయి. కాబట్టి పానకాన్ని శ్రీరామనవమికి ప్రసాదంగా తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది మనకి. చాలా బాగున్నాయండి. మీరు కూడా అందరూ పానకం తాగారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.